హాయ్ అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చి శ్రీను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలను చర్చించడానికి మరియు మీతో షేర్ చేసుకోవడానికి ప్రతిరోజు వీలైతే మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు వచ్చేసి బుధవారం 14వ తారీఖు ఆగస్టు 2024. ఈరోజు వచ్చేసి ప్రధానంగా రాష్ట్రంలో ప్రధాన వార్తాపత్రికలైనటువంటి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఈ పేపర్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ వార్తాపత్రికల్లో భాగంగా మొదటగా మనం ఈరోజు ఈనాడు పత్రికగా ఫస్ట్ ఈనాడు పత్రిక చూసుకుందాం. అయితే ఈనాడు పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు ఏంటంటే ఉప్పు, చక్కెర, ప్లాస్టిక్ భూతం అనే హెడ్లైన్స్తోని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే దేశంలోని అన్ని ఉత్పత్తులలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టుగా ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చింది. అదేవిధంగా రేపు ఆగస్టు 25 కాబట్టి రేపటి మూవెన్నెల జెండా ఎగరవేయడానికి రాష్ట్రంలో గోల్కొండ కోట అన్నీ సిద్ధం చేశారు. గోల్కొండ కోటలో అయితే దాంట్లో వచ్చేసి మూవెన్నెల కాంతుల గోల్కొండ కోట అని దాంట్లో ఇవ్వడం జరిగింది. అయితే రేపే 3వ విడత రుణమాఫీ అని కూడా మరో వార్తాపత్రిక అని కూడా మరో న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. వైరాలో ప్రారంభించనున్నట్టు సీఎం ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా 14 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతుందో 1,50,000 పైబడి నుంచి 2 లక్షల వరకు ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్య 14 లక్షల మందిని గుర్తించినట్లు చెప్తున్నారు. అయితే ధరణి సమూల ప్రలక్షణ నిన్న మంత్రి గారు ఒక ప్రకటన మీడియా సమావేశంలో చేయడం. అయితే దాన్ని ఈరోజు ఈనాడు పత్రిక ధరణి సమూల ప్రలక్షణ చేశారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం. అదేవిధంగా యాచారం తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. అంటే దాన్ని ఎట్లా అంటే పైలట్ ప్రాజెక్ట్గా పైలట్ ప్రాజెక్టుగా ఈ యొక్క ధరణిని ప్రలక్షణ రూపురేఖలు మార్చే విధంగా అనిపిస్తుంది. అదే గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరిస్తారట. అదే శాస్త్రీయ విధానాల్లో భూములు, ఆస్తుల విలువ సవరణ ఈనాడు ముఖాముఖిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఇంకో ప్రధాన వార్త ఏమి ఇచ్చిందంటే అదనపు కలెక్టర్ అవినీతి దందా నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం అడిగారట. అది ఎక్కడ అంటే అయితే ఈరోజు అవినీతి నిరోధక చట్టం చరిత్రలో సంచలనం వస్తుంది. ఎందుకంటే అదనపు కలెక్టర్ అవినీతి దందా అని కూడా మనకు చూపిస్తున్నారు ఈనాడు ప్రధాన వార్తాపత్రికలో. అయితే 8 లక్షల లంచం తీసుకుంటూ దొరికినవన్నమాట. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిన ఓఆర్ఆర్పై మాటు వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులట. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్పై ఔటర్ రింగ్ రోడ్పై ఇలా లంచం తీసుకున్నాం. అంటే ప్రత్యక్షంగా కానీ ఇక్కడ ఆఫీసులలో తీసుకుంటే దొరికిపోతామనే విధంగా దొరికిపోతే ఇబ్బంది అవుతుందని ఔటర్ రింగ్ రోడ్ పైన తీసుకుంటున్నట్లు వారు గుర్తించి ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగితే హైదరాబాద్ సీనియర్ అసిస్టెంట్ కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను కూడా దొరికినట్లుగా ఈనాడు ప్రధాన వార్తాపత్రికలు వస్తున్నటువంటి అంశం అన్నట్టు. అయితే ఇంకో ప్రధాన అంశం ఏమిటంటే లంచం అడిగితే భరతం పడతారు. ఎవరైతే లంచం అడుగుతారో వాళ్ళది భరతం పడతారని 3.5 ఏళ్ళలో 7గురిని అనీషకు పట్టించిన ముత్యం రెడ్డి అనే వ్యక్తి లంచం అడిగితే భరతం పడతారని ప్రధాన సంచికలో 3.5 ఏళ్లలో అంటే ఈ గత 3 సంవత్సరాలన్నరలో 7గురిని అనీషకు పట్టించినటువంటి ముత్యం రెడ్డి గారు వారిని అవినీతి తీసుకుంటే ఆ ఏసీబీ అధికారులకు పట్టించినటువంటి ప్రధాన వార్తా అంశం మనకు వచ్చింది. అయితే అవినీతి పరులకు కోటలుగా బీటలు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 105 అనీషా కేసులు, శాఖల వారీగా అక్రమార్కుల వివరాల సేకరణ, ట్రాప్ మాత్రమే కాదు అక్రమాలపై కూడా దృష్టి పెడుతున్నట్లు ఇక్కడ వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇంకో ప్రధాన అంశం ఏంటంటే డిఎస్సికి ప్రధానకి వెళ్ళాలి. అయితే డిఎస్సి అభ్యర్థులు అయితే మొన్న రాసినటువంటి ఎగ్జామ్స్ ఉందో దానికి ప్రాథమికకి వెల్లడించారు. అయితే అభ్యంతరాలకు ఈ నెల 20 వరకు గడువును
పొడిగించినట్లు కూడా గడువు ఇస్తున్నట్లుగా కూడా విద్యాశాఖ తెలియజేస్తుంది. ఇంకా మరో వార్త ఏంటంటే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు వెసులుబాటు, ఆన్లైన్లో ధృవపత్రాలు అప్లోడ్ చేసుకునే అవకాశం. అయితే గతంలో అక్రమ లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ గురించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఇచ్చి అది చేసుకోవాల్సి ఉండేనో, అయితే ఇప్పుడు వాటిని దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకొని వారికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఈనాడు ప్రధాన వార్తికలో వస్తున్నటువంటి మరో ప్రధాన వార్తక ఏంటి అంటే కేసును సిబిఐకి అప్పగించండి. అయితే జూనియర్ వైద్యురాలపై అత్యాచారం ఘటనలో కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మాత్రం సిబిఐకి అప్పగించాలని మాత్రం కోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సాక్షి పేపర్కి వస్తే సాక్షి పేపరు మళ్లీ భూ సర్వే పహానీల నమోదు, ఆర్ఓఆర్ ముసాయిదా చట్టంపై సందేహాలకు నిపుణుల సమాధానాలు, పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల పరిస్థితి ఏంటి, ధరణి పోర్టల్తో తప్పుల అవకాశం ఉంటుందా, గత చట్టానికి ఈ ముసాయిదాకు తేడా ఏంటి, మ్యాప్ కావాలంటే సర్వే కావాల్సిందేనా, ఇలాంటి మరిన్ని సందేహాలు స్పష్టత ఇవ్వాల్సిందిగా ఒక హెడ్లైన్స్ అయితే సాక్షి చేసింది. అయితే మరో హెడ్లైన్స్ ఏమిచ్చిందంటే మురికి కూపం పురుగుల బియ్యం నాసిరకం ఆహార పదార్థాల విద్యార్థులకు వడ్డింపు, సంక్షేమ హాస్టళ్ల దారుణ పరిస్థితులు. అయితే జనగామ జిల్లా కేంద్రంలో ధర్మకంచ ఎస్సీ బాలికల ఫ్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో నిలిచిపోయిన మురుగునీరు. అయితే నిన్న డిప్యూటీ సీఎం మరియు మంత్రులు నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. అక్కడ వారం రోజుల క్రితం ఒక విద్యార్థి కూడా మరణించడం జరిగింది. అయితే వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా అనేక హాస్టళ్లను కూడా ఎమర్జెన్సీ తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి పనులను మిగతా వాటన్నిటిని కూడా పర్యవేక్షించిన అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏసీబీ ఆకస్మిక తనిఖీలో వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా 10 హాస్టల్లో ఏకకాలంలో సోదాలు, పూర్తి అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతున్న వసతి గృహాలు, అధ్వానంగా మరుగుదొడ్లు, బాత్రూంలు, వంటగదులు అదే పరిస్థితి. అయితే రికార్డుల్లో అవకతవకలు, విద్యార్థుల సంఖ్య వ్యత్యాసాలు. అయితే విద్యార్థుల సంఖ్య ఎట్లా అంటే మెన్యూలో ఎక్కువ చూపిస్తున్నారు, ఆ రికార్డులో ఎక్కువ చూపిస్తున్నారు, కానీ అక్కడ ఉన్న విద్యార్థులు మాత్రం తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మెనుకు మంగళం, అరటి పండ్లు, గుడ్లకు కోత, మొక్కుబడిగా వచ్చిపోతున్న వార్డెన్లు, తునికిల్లో, కొలతల్లో అధికారుల శానిటైజర్లు, ఫుడ్ ఇన్స్పెక్షన్ జైంట్స్ ఆపరేషన్. అయితే కొలతలలో అధికారులు కూడా శానిటైజర్స్, ఫుడ్ ఇన్స్పెక్షన్స్ మొత్తం తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది. అయితే మరో వార్త ఏంటంటే మూసీ నది మురిసేలా, అటు వాణిజ్యం ఇటు పర్యాటకానికి ఊతమిచ్చేలా రివర్స్ ఫ్రంట్ అభివృద్ధి. మూసీ నది అటు వాణిజ్యానికి ఇటు పర్యటనానికి ఒక అభివృద్ధి చెందేలా దాన్ని తయారు చేస్తామని అధికారులు మాత్రం చెప్తున్నారు. ఏది ఏమైనా ఆ మూసీ నది పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి జరగాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఆ మూసీ నదిని అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి, ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ అది అభివృద్ధికి ఇంకా నోచుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరో వార్త ఏమిచ్చిందంటే వైద్యురాలి కేసును సిబిఐకి అప్పగించండి. కోల్కతాలో వైద్యురాలి రేపు హత్య కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్షలో గిగ్ జాబ్స్ అట. అయితే పండుగ పుణ్యమా అని ఈ ఏడాది దాదాపు 8 లక్షల గిగ్ వర్కర్లకు ఉద్యోగ అవకాశాలంటూ మరో వార్తని ఈ సాక్షి పేపర్ ప్రచురించడం జరిగింది. మరో వార్త ఏంటంటే నేడు కాగ్నిజెంట్కు శంకుస్థాపన చేయనున్న సీఎం, హాజరు కానున్న మంత్రులు అని సాక్షి ఈరోజు తన ప్రధాన సంచికలో ప్రచురించడం జరిగింది. ఈరోజు మరో వార్తాపత్రిక వచ్చేసి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందంటే ఎస్బీఎఫ్సి డిపాజిట్లకు ఊరట, అత్యవసర వైద్య కారణాలతో విత్డ్రా కోరిన వారికి 100% సొమ్ము చెల్లించాల్సిందే. ఎన్బిఎఫ్సి ఆర్బీఐ సృష్టికరణ 2025 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ ప్రధాన వార్తగా వచ్చింది అన్నట్టు. అత్యవసర వైద్య కారణంగా ఉన్నవారికి 100% సొమ్మును చెల్లించాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. అదేవిధంగా మరో వార్తాపత్రిక ఏంటంటే
పదవుల బోనంజా ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ పిసిసి కార్యవర్గం మంత్రి విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం వచ్చింది. అయితే సామాజిక సమీకరణలు చూసుకొని టీపీసీసీ చీఫ్ కార్యనిర్వహణ అధ్యక్షుల ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం, బీసీ కమిషనర్ సహా పలు కార్పొరేషన్ పదవులు భర్తీకి ఛాన్స్, బీసీ కమిషనర్ చైర్మన్గా విహెచ్ నిరంజన్ పేర్లు పరిశీలన, రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆగ్నూరు మురళి పేర్లు, 19 లేదా 20 పదవుల భర్తీకి ప్రకటన వచ్చే అవకాశం. అంటే ఈ నెల 19 లేదా 20 తారీఖు వరకు ఈ యొక్క ప్రకటన వచ్చే. ఇక మరో వార్తాపత్రిక, ప్రధాన వార్తాపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు ఏంటి, పదవుల బోనంజా ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, అయితే పీసీసీ కార్యవర్గం మంత్రి విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని వస్తుంది. అయితే సామాజిక సమీకరణలు చూసుకొని టీపీసీసీ చీఫ్ కార్యనిర్వహణ అధ్యక్షులు ప్రచార కమిటీ చైర్మన్ల నియామకం ఉంటుందట. అయితే 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం, బీసీ కమిషనర్ సహా పలు కార్పొరేషన్ పదవులపై భర్తీకి ఛాన్స్, బీసీ కమిషన్ చైర్మన్గా విహెచ్ హనుమంతరావు, నిరంజన్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆగ్నూరు మురళి పేర్లను పరిశీలిస్తున్నట్లు వచ్చింది. 19 లేదా 20 ఈ నెల 19 లేదా 20న పదవుల భర్తీకి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు వేసేసింది. మరి అదేవిధంగా నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ టూరు కోకపేటలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దక్షిణ కొరియా నుంచి వచ్చిన వెంటనే అనంతరం కార్యక్రమానికి శ్రీకారం, 10 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు, 15,000 ఉద్యోగాలు హైదరాబాదులో, ఇది 5వది. ఇది పదవుల భర్తీకి ఎల్లుండి ఢిల్లీకి సీఎం వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇస్తున్నటువంటి ప్రధాన వార్తాపత్రిక. అయితే ఇంకో వార్త ఏంటంటే, అధ్వానంగా హాస్టల్లో అపరిశుభ్రమైన వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఎక్కడ చూడు, ఏ హాస్టల్లో చూడు, మొత్తం చెట్లు, పుట్టలు, ఆ పాములు, మురికి నీరు, ఇదే ధర అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ దాన్ని ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అయితే ప్రతిరోజు ఏదో ఒక హాస్టల్లో, ఏదో ఒక జిల్లాలో ఇది సంఘటన జరుగుతున్నట్టు మనకు ప్రధాన వార్తాపత్రికలలో వస్తున్నటువంటిది. సోషల్ మీడియాలో కాకుండా హాస్టల్లో కానీ, ఇటు హాస్టల్లో కూడా విద్యార్థులు ఉండేటందుకు కూడా ఇష్టపడినటువంటి రోజులు తీసుకొస్తున్నారు ఇప్పుడు. నిన్న కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఇతర ఎమ్మెల్యేలు కూడా పలు హాస్టళ్లను కూడా సందర్శించి వాటి యొక్క పరిస్థితులను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే, అధ్వాన హాస్టల్లో అపరిశుభ్రమైన వంటగదులు, అసహాయంగా మరుగుదొడ్లు, ఆహార మెను, రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు, కోడిగుడ్లు, పాలు పంపిణీ పైళ్లకు మాత్రమే పరిమితం, సరుకుల కొనుగోళ్లు, పలు అవకతవకలు, అక్రమాలు, విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపిస్తున్న వైనం, వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వాటిల్లా రాక రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన వెలుగులోకి వస్తున్నాయి. సర్కారు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫారసు, ఏసీబీ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ కూడా అధికారులు రావట్లేదు కదా అని వార్డెన్లు ఉండడం లేదు, బరాబర్ పనులు చేయడం లేదు. ఎందుకంటే తాను అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎట్లున్నారంటే, ఏదో ఒక అధికారం ఉన్నాడుగా మనకు అండగా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్లే ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ, గత ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఇటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీస్తున్నటువంటి అధికారులు అయితే అక్కడ ఉన్నారని చేసుకోవచ్చు. గురుకులాలకు ప్రలక్షణ, ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు, ఏ విద్యార్థి నేలపై పడుకోవడానికి వీల్లేదు, మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకోసారి సందర్శించాలని డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం. అదేవిధంగా విద్యార్థులకు పోషకాహారం అందించండి, ప్రిన్సిపల్లను ఆదేశించిన మంత్రి పొన్నం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించినప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, అదేవిధంగా వాళ్ళు అనుకున్న లక్ష్యానికి చేరుతారని అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మరో వార్త ఏంటంటే, ఎస్సీ వర్గీకరణపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మరో వార్త ఏంటంటే, సేబీ చీఫ్ అదానిపై 22న కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నట్టుగా
అక్కడ వెల్లడించడం జరిగింది. ఈడీ కార్యాలయాలు గెరావ్, షేర్ మార్కెట్ స్కామ్లో మోదీకి పూర్తి పాత్ర, కులగణనపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు చెప్తున్నటువంటి మాట. అయితే ఇంకో వార్త ఏంటి అంటే పర్యాటక హోటళ్ళు పర్యాటక శాఖలో ఉన్నటువంటి హోటళ్ళు నాశనంగా సదుపాయాలు ఉన్నాయి, వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందనే యోచనలో సర్కార్ సుమారు 35 ఆస్తులు లీజుకి ఇవ్వడంపై కసరత్తు, ఆందోళన. సంస్థ ఉద్యోగులు ఇప్పటికే లీజుకి ఇచ్చిన వాటిలో 400 కోట్లకు చేరుకున్న అద్దె బకాయిలు, ఇప్పటి వరకు 400 కోట్లకు అద్దె బకాయిలు చేరుకున్నాయి. రాజకీయ సిఫారసులను లీజు దక్కించుకొని సొమ్ము చెల్లించలేదని బడాబాబులు అంటున్నటువంటి మాట ఇది. ఇక మరో వార్త ఏంటంటే మంత్రి తుమ్మల కంటితడ, హరీష్ విమర్శలతో మనస్తాపం చెందడం జరిగింది. ఆయన అయితే ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం పని చేయను, సీతారామ ప్రారంభానికి మీరు రండి, సీతారామ ప్రారంభానికి మీరు రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు, అంతా ప్రజలదే, మీరు తప్పిదాలకు మాట అంటగట్టొద్దు, మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు అని అంటున్నటువంటి మాట. ఎవరు మన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అంటున్నటువంటి మాట. సీతారామ ప్రాజెక్టు 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి చేస్తాం, బీఆర్ఎస్ హయాంలో 39% పూర్తయింది, రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజులు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా చెప్తున్నటువంటి మాట. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిదని పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా అంటున్నటువంటి మాట. 300 కోట్ల అప్పు ఆర్బీఐ ఈ వేలం ద్వారా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం అని మరో వార్త వేసింది మన ఆంధ్రజ్యోతి. మరో వార్త ఏంటంటే ఏసీబీ వలలో అదనపు కలెక్టర్, నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షలు డిమాండ్ చేసినటువంటి కలెక్టర్ డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ను పునమాయించిన భూపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నిర్వాహం, రెడ్ హ్యాండెడ్గా అసిస్టెంట్ పట్టివేత, ఆపై అదనపు కలెక్టర్ను చాణాచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన నివాసంలో సోదాలు, 16 లక్షల ఆస్తి పత్రాలు జప్తి ఏసీబీ అధికారులు చేసుకున్నారు. 16 లక్షల ఆస్తి పత్రాలను జప్తు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి మాట. మరో వార్త ఏంటంటే 40% మందికి రుణాలు అందలేవు, 40% మందికి ఇంకా రుణాలు అందలేట. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలే. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహిస్తామని ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు 40% మందికి కూడా రుణాలు అందలేవన్నమాట మల్కాజ్గిరి ఎంపీ చేస్తున్నటువంటి విమర్శలు. అయితే పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా 2018 సర్వేలో నాటి ప్రభుత్వం భాగస్వామ్యం కాలేదు, కేంద్రానికి రాష్ట్రం నుంచి ఇల్లు జాబితాను పంపలేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మభ్యపెట్టారు, మీరు ప్రత్యేక శ్రద్ధతో జాబితాను పంపండి అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే పేదలైతే ఎటువంటి కళలు కన్నారో ఆ కళని మనం సహకారం చేద్దాం, మీరు కూడా సహకరించండి. అయితే గత ప్రభుత్వం మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ అవంటి సర్వే చేసినటువంటి అలాంటి ఏ పేపర్ కూడా మాకు పంపలేదు, మీరు ఎవరికి ఇల్లు ఉన్నాయి ఎవరికి లేవు వాటిని సిద్ధం చేసి పేదల్ని గుర్తించి మాకు పంపండి, మేము సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. మరో వార్త ఏంటంటే 122 మంది తెలంగాణ ఉద్యోగులకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 122 మంది ఆంధ్రాలో ఉద్యోగం పొందుతున్నారు. ఎట్లా అంటే అది రాష్ట్రం విడిపోయినప్పటి నుండి అక్కడనే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ ఉద్యోగుల్ని తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మరో వార్త ఏంటంటే ప్రాణత్యాగాల ఫలితం, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగల జాతి గెలిచింది, 30 ఏళ్ల పోరాటం ఫలించింది. మందకృష్ణ తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు ఎంఆర్పీఎస్ శ్రేణులు ఘనస్వాగతం, నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ అంటూ మరో వార్త
రాయడం జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మరో వార్తాపత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ప్రధాన వార్తాపత్రిక పేపర్లో అసిస్టెంట్కు చిక్కిన సొర, ఏసీబీ వల్ల రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు 8 లక్షలు లంచానికి ఓకే చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు. కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్కు గాలం, చిక్కిన అదనపు కలెక్టర్. డబ్బులు తీసుకుంటుండగా రెడ్డిని పట్టుకున్న ఏసీబీ అధికారులు. సినిమాను తలపించేలా అరెస్టు. రాత్రంతా కలెక్టరేట్లోనే విచారించడం జరిగింది. అయితే 16 లక్షల నగదు, కీలక పత్రాల స్వాధీనం, 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు చెప్పినటువంటి ఇక్కడ ప్రధాన వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది. అయితే నో ఛాన్స్, ఎన్ని ఎత్తులు వేసినా మా నుంచి తప్పించుకోలేరు, అవినీతి పరులకు ఏసీపీ డీజీ సివి ఆనంద్ హెచ్చరిక జారీ చేశాడంటూ మరో వార్తాపత్రికను ప్రచురించడం జరిగింది. అయితే మరో వార్త ఏంటి రాసిందంటే పెట్టుబడి కట్టుకథ, ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు. రేవంత్ అమెరికా పర్యటన అంతా వచ్చి అబద్ధమే అన్నట్టుగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అయితే ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ రెడ్డి టీం ఒప్పందాలు. స్విచ్ బయో, వాల్స్ కర్రా పత్రికలతో దుమారం. ఇదివరకే వచ్చిన సంస్థలతో విస్తరణ పేరిట మళ్ళీ డీల్. సీఎం 10 రోజుల అమెరికా పర్యటనలో జరిగిందేం లేదు. 31,500 కోట్ల పెట్టుబడులంటూ సర్కార్ ప్రచారం చేసుకుంటుంది. వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు. అంటే వాస్తవాలను దాచేసి వాళ్ళు పెట్టుబడి కోసం వెళ్ళినట్టుగా ప్రచారం చేస్తున్నట్టు బీఆర్ఎస్ సర్కార్ గత ఒప్పందాలు అంటూ నెటిజన్లు చేస్తున్నట్టుగా వార్తాపత్రికలో ప్రచురించడం జరిగింది. మన తెలంగాణ వార్తాపత్రిక, నమస్తే తెలంగాణ వార్తాపత్రిక. అయితే మరో వార్త ఏంటంటే కేటీఆర్ చురక, సర్కార్లో కదలిక. కేటీఆర్ చేసినటువంటి విమర్శల వల్లే సర్కార్ కదిలినట్టు ఒక వార్తను రాయడం జరిగింది. కేటీఆర్ చురక, సర్కార్లో కదలిక. దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల తనిఖీలు. ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ తనిఖీల శాఖ సిబ్బందితో బృందాలు. పెద్దపూర్ గురుకులాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ బట్టి హామీ ఇవ్వడం జరిగింది. సర్కారు మొద్దు నిద్ర వీడినందుకు సంతోషం. కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు హరీష్ రావు అంటున్నట్టుగా మనకు ఇక్కడ వార్తాపత్రికలో ప్రచురించడం జరిగింది. తెలంగాణ వార్తాపత్రిక. మరో వార్త ఏంటంటే ఉప్పు చక్కెరలోను మైక్రో ప్లాస్టిక్, అన్ని భారత బ్రాండులలో గుర్తింపు. ఉప్పు చక్కెరను ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ కలుస్తున్నట్టుగా, వీటితో తయారవుతున్నట్టుగా మరో వార్త రాసింది. అయితే బీటెక్ మేనేజ్మెంట్ సీట్లకు రెక్కలు. బీటెక్ మేనేజ్మెంట్ చేస్తున్న వారికి సీట్లకు రెక్కలు అంటూ సీట్ల కన్వర్షన్తో సర్కారు మేనేజ్మెంట్ సీట్ల కోసం విద్యార్థుల వెతుకులాట. 15 లక్షల వరకు డిమాండ్. అంటే బీటెక్ మేనేజ్మెంట్లో ఒక సీటు కోసం 15 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా మరో వార్త రాయడం జరిగింది. అయితే నేడు వైద్య సేవలు బహిష్కరణ. కోల్కతా ఘటనపై నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ రెసిడెన్షియల్ అంతా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మరో వార్తను రాయడం జరిగింది. మరో వార్తకి ఇంకేంటంటే ఉద్యోగ జేఏసీ రులాక్. ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వం వణుకు. భవిష్యత్ కార్యాచరణపై అధికారిక వర్గాలతో ఆరా. సంఘ నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా. సర్కార్ తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్ మరో పోరాటానికి సిద్ధమంటూ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా మన నమస్తే తెలంగాణ రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రుణమాఫీ రైతుకు ద్రోహం జరిగింది. రుణమాఫీలో రైతుకు ద్రోహం జరిగింది. 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. బలరాం నాయక్ వ్యాఖ్యలు చేసినట్టుగా నమస్తే తెలంగాణ రాయడం జరిగింది. మరి ఆయన అన్నాడా అనలేదా, మరి అది పూర్తి వీడియో చూస్తే ఏర్పడుతుంది. ఎందుకంటే నమస్తే తెలంగాణ రాస్తుంది, మరి నిజమా అబద్ధం అనేది కూడా కొంచెం డౌట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది టీఆర్ఎస్కు అనుకూలమైన పత్రిక అని అందరికీ తెలుసు కాబట్టి. ఇక మరో వార్తాపత్రిక అంటే ఉచితాలకు పైసలుంటాయి, పరిహారానికి లేవా? అలాగే ఉంటే ఉచిత పథకాలు రద్దు చేస్తాం. భూ పరిహారానికి సంబంధించి కేసు మహారాష్ట్ర సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్ అయిందట. ఉచిత పథకాలకు పైసలు ఉంటాయి కానీ పరిహారానికి పైసలు లేవన్నట్టుగా మాట్లాడుతుంది
ఇంకా ఏపీ నెత్తిన సర్కార్ పాలన, తెలంగాణ డైరీని మూసేసే కుట్ర, ఆంధ్ర డైరీను పెంచి పోషిస్తున్నారు, విజయ పాడి రైతులకు కోట్ల బకాయి, 4 నెలలుగా డబ్బు చెల్లించని సంస్థ, 15 రోజుల్లో చెల్లించకుంటే ఆందోళన చేస్తాం, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక అంటూ ప్రధాన వార్తల్లో వచ్చినటువంటి వార్త అండి. అదేవిధంగా హైదరాబాదును రంగనాథ్కు రాసిచ్చారా, హైడ్రా కమిషనర్ తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తా, అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ హక్కులను ఉల్లంఘన నోటీసు ఇస్తారని వార్నింగ్ అంట. కొత్త పంచాయతీలు 223, రాష్ట్రంలో 12,991కి చేరిన సంఖ్య. ఇప్పుడు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వాటిపైన ఏదో ఒక క్లియరెన్స్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి పంచాయతీల్లో కొత్త పరిపాలన జరగాలంటే వాటిని గుర్తించి ఎటువంటి సమస్య లేకుండా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే 223 కొత్త పంచాయతీలు ఉన్నట్టుగా, కొత్త పంచాయతీలను గుర్తించినట్టుగా ఇక్కడ నమస్తే తెలంగాణ రాసినటువంటి వార్త. అదేవిధంగా రేపటిలోగా రుణమాఫీ చేయాలి, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ 31,000 కోట్ల మీరు మాఫీ చేసింది, 31,000 కోట్లకు మీరు మాఫీ చేసింది 18,000 కోట్లే. రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ వాళ్ళను పల్లెల్లో తిరగనీయం, రవాణా శాఖ అవినీతిపై శ్వేతపత్రం ఇస్తారా అని బీసీ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రల శ్రీనివాస్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా నమస్తే తెలంగాణ రాస్తున్నటువంటి పత్రిక. మరిన్ని వార్తల కోసం మన యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి నేను మీకు మన దగ్గర ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలను మీతో డిస్కషన్ చేయడానికి ముందుంటాను. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని వార్తల కోసం మన ఛానల్ మాత్రం తప్పక మాత్రం సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను.